అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రత్యూష చరణ్. ఆల్మోస్ట్ 2 years 2.5 years అయింది ఐ వాజ్ నాట్ యాక్టివ్ ఆన్ యూట్యూబ్. చాలామంది అడిగారు, నన్ను కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ని కానీ నన్ను చాలామంది డిఎం చేశారు అబౌట్ మై వీడియోస్. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ యాక్చువల్గా చాలా కొన్ని వీడియోస్ పెట్టాను అండ్ వెరీ షార్ట్ పీరియడ్ ఉన్నింది నాది యూట్యూబ్ జర్నీ లాస్ట్ టైమ్. సో ఆ కొన్ని వీడియోస్కే నాకు ఇలాంటి సపోర్ట్ వచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్. సో ఇలానే నన్ను సపోర్ట్ చేయాలి అని కోరుకుంటున్నా. సో మీ సపోర్ట్ చేస్తే లైక్ నాకు ఎంకరేజింగ్ ఉంటుంది వీడియోస్ రెగ్యులర్గా పెట్టడానికి. సో ఐ ట్రై టు కీప్ వీడియోస్ రెగ్యులర్లీ ఇప్పటి నుంచి. అండ్ ఆల్మోస్ట్ 2.5 years అయింది నేను వీడియో పెట్టి. కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల లైక్ నేను యూట్యూబ్లో యాక్టివ్గా లేను. బట్ ఇప్పటి నుంచి పెట్టాలి అనుకుంటున్నా. ఈ గ్యాప్లో యాక్చువల్లీ నేను చాలా మెమోరీస్ ఉన్నాయి. సో అవన్నీ మిస్ అయ్యాను. యూట్యూబ్లో పెట్టింటే లైక్ ఒక మెమొరీలా మిగిలేది, లైక్ ఎప్పుడన్నా నేను వీడియోస్ చూసుకోవచ్చు అని చాలాసార్లు అనుకున్నా. సో ఇంకా అలా ఫీల్ అవ్వకూడదు అని స్టార్ట్ చేశా. అండ్ ఈ గ్యాప్లో చాలా లైఫ్ అప్డేట్స్ ఉన్నాయి. అన్నీ ఒకే వీడియోలో షేర్ చేయలేను. సో ముందు వీడియోస్లో పెడుతూ ఉంటాను. బట్ వన్ ఫ్రెష్ అప్డేట్ మాత్రం చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే ఐ హ్యావ్ బికమ్ అ మదర్. ఐఎమ్ అ మదర్ ఆఫ్ 3 months old నౌ. అండ్ వీ నేమ్డ్ అవర్ బేబీ గర్ల్ యాజ్ అ మోక్ష ప్రవి. సో మీరందరూ తన్ని బ్లెస్ చేయాలనుకుంటున్నా. అండ్ సో ఇప్పటి నుంచి నా వీడియోస్లో యూ విల్ బీ సీయింగ్ న్యూ మెంబర్. అండ్ నేను ఇప్పుడు లైక్ ఏం ప్లాన్ చేశానంటే లైక్ వీ కెన్ స్టార్ట్ ఈవెన్ పేరెంటింగ్ రిలేటెడ్ వీడియోస్ కూడా చేద్దాం అనుకుంటున్నా. బికాస్ నేను కూడా అదే స్టేజ్లో ఉన్నా, నేను కూడా కొన్ని తెలుసుకుంటున్నాను. సో నేను కూడా కొన్ని రీసెర్చ్ చేస్తున్నా అబౌట్ పేరెంటింగ్ గురించి. సో నేను ఏమైతే నేర్చుకున్నానో సో ఐ థాట్ ఆఫ్ షేరింగ్ విత్ యూ ఆల్ ఆల్సో. లైక్ ఎవరైతే న్యూ మదర్స్ మామ్స్ టు బీ ఉంటారో లేకపోతే న్యూ మదర్స్ ఉంటారో సో మేబీ ఈవెన్ వాళ్ళకు కూడా హెల్ప్ అవ్వచ్చు అని అనుకుంటున్నా. అండ్ మెనీ డిఎంఎల్స్ వీడియోస్ అండ్ షాపింగ్ వీడియోస్ ఇలాంటి న్యూ వీడియోస్ అన్నీ నా ఛానల్లో చూడబోతున్నారు ఇప్పుడు. సో మీ అందరి సపోర్ట్ బ్లెస్సింగ్స్ కావాలి. Before getting into video, please subscribe, like, share and comment, and don't forget to click on notification bell. So this is about a short description about me. Ippudu getting into the video. So ఇది మా భోగి సెలబ్రేషన్. వెరీ సింపుల్ అండ్ క్యూట్గా భోగి సెలబ్రేషన్ చేసుకున్నాం. ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకున్నాం మేము. సో ఈ వీడియోలో లైక్ మా పేరెంట్స్ని అండ్ మా అక్క బావ అండ్ వాళ్ళ పిల్లల్ని చూడబోతున్నారు. అండ్ మై హస్బెండ్, మీ అండ్ మై డాటర్. సో భోగి ముందు రోజు మేము స్మాల్ రంగోలీ వేసుకున్నాం. ముందు మేము చిన్నపిల్లలు ఉన్నప్పుడు చాలా పెద్ద ముగ్గులేసి చాలా ఇంట్రెస్టింగ్ ఉండేది కలర్స్ ఫిల్ చేయడానికి, రంగోలీ వేయడానికి. బికాజ్ అందరు వచ్చి బయట కూర్చొని మాట్లాడుకుంటూ వేసేవాళ్ళు. అండ్ ముగ్గులు వేసిన తర్వాత లైక్ అట్లా వెళ్ళేసి అందరు ముగ్గులు చూసుకొని ఎవరు ముగ్గులు బాగున్నాయి అని మనమే సెల్ఫ్ రేటింగ్ ఇచ్చుకునే వాళ్ళం కదా. సో అవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ ఉండేది అప్పట్లో. బట్ ఇప్పుడు ఎవరి పాటికి వాళ్ళు ఒక చిన్న ముగ్గేసేసి ఇప్పుడు ఎవరి పాటికి వాళ్ళు లోపల వెళ్ళిపోయి ఉండేవాళ్ళు ఉంటున్నారు. సో ఇప్పుడు అంత ఇంట్రెస్టింగ్ అనిపించట్లేదు. సో ఊరికనే ఏదో ఒక చిన్న ముగ్గేసేద్దాము అన్న టైప్లో ఉన్నాము ఇప్పుడు అందరం. సో అలా మేము కూడా ఒక చిన్న ముగ్గేసేసాము ఆ రోజుకి. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ యాక్చువల్లీ ఇది వేస్తారు కదా భోగి మంట. మా ప్లాన్లో లేదు యాక్చువల్లీ భోగి మంట. ఎందుకంటే లైక్ నాకు స్మాల్ బేబీ ఉంది అండ్ మా అక్కకి 2 పిల్లలు. సో పిల్లలతోటి అస్సలు పొద్దున్నే లేచి భోగి మంటలు వేయాలంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ కదా అనేసి మేము ప్లాన్ వేసుకోలే. బట్ మార్నింగ్ లేచాక ఎందుకో వేద్దాము, ఎందుకు వై షుడ్ వి మిస్ దట్ ట్రెడిషన్ అన్నట్టు అప్పటికప్పుడు అనుకోనేసి వేసామన్నమాట. సో అలా వేసి కాసేపు బయట టైం స్పెండ్ చేసి ఒక స్మాల్ ఫోటో సెషన్ లాగా పెట్టుకొని ఫొటోస్ దిగేసాము. దాని తర్వాత ఇంకా నాన్న లైక్ ఆబ్వియస్లీ సంక్రాంతికి దిష్టి తీస్తారు కదా, గుమ్మడికాయ దిష్టి. సో అలా పిల్లలు ఉన్న వాళ్ళకైతే పిల్లలకి దిష్టి తీసి గుమ్మడికాయ కొడతారు. ఒక
ఒకవేళ పిల్లలు లేరు అంటే లైక్ వాకిలికి కానీ ఇంటికి కానీ దిష్టి తీసి కొడతారు కదా. సో మేము చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇచ్చేసేవాళ్ళు. తర్వాత మేము పెద్దగా అయిన తర్వాత ఇంటికి తీసి కొట్టేవాళ్ళు అనమాట. ఇప్పుడు అగైన్ మళ్ళీ ఇంట్లో చిన్నపిల్లలు తిరుగుతున్నారు కాబట్టి ఇంకా వాళ్ళకి దిష్టి తీస్తారు. దాని తర్వాత ఆబ్వియస్లీ దిష్టి తీసిన తర్వాత రేగిపళ్ళు, నువ్వులు ఇవి వేసి స్నానాలు చేయిస్తారు. సో దాని తర్వాత లైక్ ఆబ్వియస్లీ సంక్రాంతి అంటేనే ఫుడ్ కదా. సో సద్ద రొట్టెలు ఇవన్నీ చేసేవాళ్ళు. అండ్ మీలో ఎంతమందికి సద్ద రొట్టి నూనె వంకాయ అంటే ఇష్టం, లేదా సద్ద రొట్టి నువ్వులుంటలు కాంబినేషన్ నచ్చుతుందో నాకు కమెంట్ చేయండి. ఇంకా అదైన తర్వాత మా పాప ఫస్ట్ భోగిపళ్ళు అనమాట ఇది. సో మేము ఇంట్లోనే సింపుల్గా స్క్రీన్ వేసి చేద్దాం అనుకున్నాం. సో ఇది అమెజాన్లో బుక్ చేసుకొని జస్ట్ స్మాల్ స్క్రీన్ వేసి వాళ్ళకి సిట్టింగ్ అరేంజ్ చేసి చేసాము. అండ్ ఇది ఫస్ట్ భోగి కాబట్టి లైక్ ముగ్గురు ఉన్నారు, 3 kids కాబట్టి సంథింగ్ స్పెషల్, ఏదైనా మంచిగా స్పెషల్గా ఉండాలి అని అనుకొని ఇలా అవుట్ఫిట్స్ వాళ్ళకి సేమ్ అవుట్ఫిట్స్ స్టిచ్ చేయించామన్నమాట ముగ్గురికి. అండ్ ఇలా ముగ్గురికి దిష్టి తీసి భోగిపళ్ళు వేశారు. అండ్ దిస్ వాజ్ మోక్షస్ ఫస్ట్ భోగిపళ్ళు. అండ్ ఇలా బాగా జరిగింది. అండ్ యాక్చువల్లీ నాకేమనిపించింది అంటే ఇన్ఫాంట్స్ని హ్యాండిల్ చేయడమే చాలా ఈజీ అనిపించింది వెన్ కంపేర్డ్ టు టాడ్లర్స్. బికాజ్ ఇన్ఫాంట్స్ని ఒక్క దగ్గర కూర్చోబెడితే లైక్ ఇఫ్ దే ఆర్ నాట్ కంఫర్టబుల్, లేకపోతే ఇఫ్ దే ఆర్ హంగ్రీ, లైక్ ఆ టైంలో మాత్రమే వాళ్ళు మన క్రాంకీ అవ్వడం కానీ లేదా ఏడవడం అట్లా చేస్తారు. బట్ వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్ టాడ్లర్స్ అనిపించింది. బికాజ్ వాళ్ళు ఒక్క దగ్గర కూర్చోరు అండ్ దే విల్ నాట్ లిజన్ టు అస్. వాళ్ళు చాలా హైపర్గా ఉంటారు కదా. సో వాళ్ళ హైపర్నెస్ మనం టాలరేట్ చేయలేం, వాళ్ళని పట్టుకోలేమన్నమాట. సో మాకు అలానే జరిగింది. అస్సలు కూర్చోరు. మా అక్క పిల్లలు ఇద్దరు టాడ్లర్స్, సో ఆ స్టేజ్లోనే ఉన్నారు కాబట్టి సో వాళ్ళకి చాలా డిఫికల్ట్ అయింది. యాక్చువల్గా మేము మంచిగా 3 మెంబర్స్కి ఒకే సేమ్ అవుట్ఫిట్ డిజైన్ చేసాం కదా. సో మంచి ఫొటోస్ ఇట్లా మెమోరీస్ ఉంటాయి కదా అనుకుంటే, బట్ మాకు ఒక్క ప్రాపర్ ఫోటో కూడా రాలేదన్నమాట. సో అదే అనుకున్నా నేను, లైక్ ఇప్పుడే బాగుంటుంది, తర్వాత వాళ్ళ స్టేజెస్ కొద్దీ లైక్ టాడ్లర్స్ కానీ ప్రీ స్కూలింగ్ అట్లా అక్కడ దాకా చాలా డిఫికల్ట్ ఉంటుంది వాళ్ళని అందరినీ హ్యాండిల్ చేయడం అనిపించింది. సో దిస్ ఈజ్ వన్ థింగ్ ఐ ఫెల్ట్. అండ్ ఐఎమ్ ఎండింగ్ దిస్ వ్లాగ్ విత్ దిస్ కలర్ఫుల్ రంగోలీ. హోప్ నా ఛానల్ కూడా ఇంతే కలర్ఫుల్గా ఉండాలి, విత్ కలర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ తోటి అనుకుంటున్నా. And many more videos to come, so stay tuned and don't forget to subscribe, like, share and click on notification bell. So నేను అలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేసింది, సో దట్ మీరు చూసేయచ్చు. And thank you so much. Bye bye. Signing off, Pratyusha Kakarla.